పేర్లోనే దమ్ముంది. దమ్ము శ్రీజాన్ పెట్టేస్తుంది. ఈమెయిల్ ఇంత ఓవర్ క్యాండిడేట్ ఉంది అనుకున్నాను ఫస్ట్ చూసి. కానీ ఈరోజు చూస్తే నాకు ఒక్క పేర్లో కాదు ఆమెలో కూడా టన్నులు దమ్ముందని తెలుసు. ఎందుకంటే ఒకరికి అన్ఫేర్ జరిగినప్పుడు మిగతా ఉన్న 15 మెంబర్స్లోకి వెళ్ళి లేచి తనకి అన్ఫేర్ జరిగింది అని స్టాండ్ తీసుకోవాలి. యాక్చువల్ బిగ్ బాస్ లో మనకు కావాల్సిన మెయిన్ ఎఫర్ట్ అవే చూస్తారు. స్టాండ్, నువ్వు ఫేర్ సైడ్ ఉన్నావు, అన్ఫేర్ సైడ్. ఈరోజు చూస్తే నాకు అదే అనిపించింది. నిజంగా శ్రీజల దమ్ము గట్టిగా ఉంది. ఇలాంటి క్యాండిడేట్ ఎంకరేజ్ కూడా చేయాలి. బిగ్ బాస్ యాప్ట్ క్యాండిడేట్లు అంటారు. ఈరోజు 5th ఎపిసోడ్ నాకు అన్నిటికంటే ఇద్దరు బాగా నచ్చింది. ఒకటి మాస్క్ మ్యాన్, శ్రీజ. మాస్క్ మ్యాన్ ఎందుకంటే ఈరోజు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి కొన్ని టాస్క్ వచ్చాయి. అందులో మాస్క్ మ్యాన్ కి తన హెయిర్ కట్ చేసుకోవాలి, హాఫ్ హెయిర్, అది కూడా హాఫ్ హెయిర్ కట్ చేసుకోవాలని చెప్పి. అదిగాక ఇదే గేటప్ తోటి బిగ్ బాస్ నెక్స్ట్ లెవెల్ మొత్తం ఇట్లానే ఉండాలి, ఇట్లానే సర్వైవ్ అవ్వాలి, నువ్వు ఎంతసేపు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు అని చెప్పినా కూడా తను